భాగ్యనగరంలో మళ్ళీ మత్తు ముఠాలు చెలరేగిపోతున్నాయి. పోలీసుల కళ్ళు గప్పి గంజాయి బ్యాచ్ చాప కింద నీరులా గంజాయిని అమ్ముకుంటోంది. ధూల్పేట గంజాయి రహితంగా మారిందని ఎక్సైజ్ పోలీసులు అంటున్నారు. కానీ ఎక్సైజ్ పోలీసులు చెబుతోన్న వాదనలో నిజమెంత? నిజంగానే గంజాయి రహితంగా ధూల్పేట మారిందా లేక గంజాయి రహస్యంగా అమ్ముడవుతోందా? ఈ అంశంపై TV9 నిఘా పెట్టింది. ఈ నిఘాలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దానికి సంబంధించిన బ్రేకింగే ఇప్పుడు మనం చూస్తున్నాము. ఎక్సైజ్ అధికారులు నిర్వహించిన ఆపరేషన్ ధూల్పేట ఫెయిల్ అయ్యింది. ఎస్, ఎక్సైజ్ దాడులు చేసిన మత్తు ముఠాలు తమ పని తాము కానిచ్చేస్తున్నాయి. TV9 నిఘాలో సంచలన విషయాలు బయటపడ్డాయి. ధూల్పేటలో 3 చోట్ల గుట్టు చప్పుడు కాకుండా గంజాయి విక్రయాలు జరుగుతున్నాయి. వాళ్ళు మంచి దొరుకుతాయా అరకులో? అంటే కానీ అక్కడ నుండి ఇక్కడ మనం పోతావు, ఎట్లా తెచ్చుకోవడం? అదే కార్ అనుకుంటున్నాను. ఎంత తెచ్చుకుంటావు? 30,000 మాల. 30,000 అంటే ఎన్ని రోజులు వస్తాయి? 5 కిలోలు అంటే 5 కిలోలు నీకు ఎన్ని రోజులు వస్తాయి? ఇంకా లేదన్నా 6 నెలలు వస్తాయి ఒక్కోళ్ళక. కార్లు కూడా ఇచ్చేస్తారు కదా, కార్లలో వెతకడం అట్లా చెక్ పోస్టులు ఉంటాయి. ఇక దొరకనియొద్దు మనం వాళ్ళకి. ప్రతి ఒక్క కారు వెతకరానా, మన నంబర్ వెళ్ళిపోతుంది అని పోలీసు దగ్గర పక్కా తెలుసు మన దగ్గర ఉందని, అట్లా పట్టేస్తారు. అచ్చా, వీళ్ళతో వాళ్ళకి లింక్స్ ఉంటాము. పోలీసు వాళ్ళకి లింక్ ఉంటే అది మనకు బలిపించుకుంటుంది. ఆడ మనం వేలు పెట్టి ఉంటాము. 2-3 చెక్ పోస్టులు దాటంగానే పట్టేస్తారు మనం. మన బండి కలర్తో సహా చెప్తారా, బండి నంబరే కాదు. ఇది దులుబట్టలు లాగు తీయని నచ్చాను, దమ్ కొడితే దమ్ నచ్చనేవి. ఒక్క జాయింట్ కొట్టాం. స్లిమ్ రిజ్లా చేసుకుంటా చేసుకుని కొట్టేసి నీకు మధ్యాహ్నం కొడితే నీకు మధ్యాహ్నం పూట అంత మంచిగా అనిపించాలి. పడుకోవాలిగా? అర్థం కాలేనా? పడుకోవాలిగా? అడుక్కొని తిరుగుతుందా ఏం లేదన్న. నిద్ర గుడ్ చేసినాక ఒక గంట సేపు అక్కడిక్కడ తిరిగి అప్పుడు గట్టి ఆనందం తిరిగి వాళ్ళు అని గట్టి తింటారు. ఆకలి అట్లా అవుతుంది అన్నది గట్టిలో. చూసారుగా TV9 నిఘాలో ఎలాంటి వాస్తవాలు వెలుగు చూస్తున్నాయో. ధూల్పేట అంటే ఒకప్పుడు నాటు సారా, కానీ ఇప్పుడు గంజాయికి కేర్ ఆఫ్. ధూల్పేట గంజాయి అమ్మకాలు ఎలా సాగుతున్నాయి? మత్తు ముఠాల మోడర్న్ ఆపరెండి ఎలా ఉంది? మోడస్ ఆపరెండి ఎలా ఉంది? పోలీసుల కళ్ళు గప్పి ఈ ముఠాలు ఎలా కార్యకలాపాలు సాగిస్తున్నాయి? దానికి సంబంధించిన బ్రేకింగ్ కంటిన్యూగా చూద్దాం. పోలీసులకు అనుమానం రాకుండా ఒక కోడ్ లాంగ్వేజ్ వాడుతున్నాయి ఈ గంజాయి ముఠాలు. మైనర్లను ఏజెంట్లుగా నియమించి గంజాయి విక్రయాలు సాగిస్తున్నాయి. గంజాయి అమ్మితే భారీగా కమిషన్లు ఇస్తోంది మాఫియా. దోశ, మాల్, పుడి వంటి పేర్లతోటి ఈ విక్రయాలు చేస్తున్నట్టుగా తెలిసింది. ఈ పేర్లతో పిలుచుకుంటే ఎవ్వరికీ అనుమానం రాదని ఈ స్కెచ్ గీసినట్టుగా అర్థమవుతోంది. దోశ అంటే 12 జాయింట్లతో కూడిన పేపర్ అని అర్థం. దోశ పేరుతో నాణ్యమైన గంజాయి ఖరీదు 1,200 రూపాయలు. మాల్ పేరుతో అమ్మే గంజాయి విలువ 800 రూపాయలు. ఇక పుడి పేరుతో విక్రయించే గంజాయి విలువ 500 రూపాయలు. ఏం చెప్తున్నావు? దోశ అంటే ఇట్లా ప్యాక్ చేస్తే దోశ అంటారా? పడిపోదా? ఓకే. ఏమేమి ఉంటాయి దీంట్లో కోడ్ లాంగ్వేజ్? దోశ, మాల్ అంటారా? ఇంకా దంబి, దమ్, ఇంకా దమ్ అంటారు, సర్క్ అంటారు, స్టఫ్ అంటారు, అన్నీ అంటారు. ఒక్కోడు వీడ్ అంటాడు ఇంగ్లీష్ లా. అదే అది ఇది మొత్తం ఒకటే. ఓకే. ఎన్ని వస్తాయి? 5 జాయింట్లు వస్తాయి. ఏడా అంకుల్ 9-10 జాయింట్లు అయితే నీకు ఇవి ఆంటీ చేసా ఇట్లా మాల్ ఇచ్చి పంపించిన. చలో రైట్ కన్నా, థ్యాంక్ యూ, బై. యాద్ చేసుకోవాలి నువ్వు. దమ్ కొట్టి నువ్వు కొడితే కనుక నన్ను యాద్ చేసుకోవాలి. సిగరెట్ తాగుతావా? నువ్వు అది ఒక 2 కష్లు కొట్టు, నన్ను మళ్ళీ నువ్వు యాద్ చేసుకోవాలి. అట్లాంటి ట్రిప్ నువ్వు మందు తాగినా కానీ చూడలేవు అంటున్నావు. నువ్వు ఎంత పెద్ద గోళీలు వేసుకున్నాను. మందు తాగా దావు ఖాళీ స్ట్రాంగ్ ఒక బీర్ తాగు, ఒక రిజ్లో కొట్టు. ఒక్కొని ఒక రిజ్లో కొట్టినావు అనుకో, నీకు ఇట్లాంటి 10 పొడిలు నా చేతితో ఇస్తా. నేను ఒక్కొనే కిలో దమ్ తెప్పించి నీకు ఫ్రీగా ఇస్తా. నా ముంగట కొట్టి ఒక్కొని ఒక్క రిజ్లో మందు ఒక బీర్ తాగి. గుడ్ నైట్. ఏమైంది? కిరణ్ భాయ్ ఒప్పి పంపించండు తూబి లేరే అని. ఇంత పెద్ద ఇస్తాడా ఆయన? ఇట్లున్నాయి ఖాళీ కల్లీలు, గ్రీన్ షీల కల్లీలు ఉంటాయి. ఇస్తాడా వాడు? నా కల్లీలు ప్యాకెట్లు వెళ్ళి ఇస్తాడు. ఎట్టింత కొట్టి చెప్పన్నా ట్రిప్ ఎట్టిస్తున్నా. కల్లీలే అన్న కల్లీలా మాలన్న వాడని ఇస్తున్నా అన్న. కట్టెలే పట్టింది అన్న డీపీలో వాడన్నా నీ కల్లీలు ఇస్తున్నా చెప్పన్నా. ఇక్కడ ఇచ్చేసి బాబు. అరే
అదే వాళ్ళకన్నా నేను ఆయన కోసం చేసిన నీకు నెక్స్ట్ టైం నువ్వు రా నీకు బర్ఫోర్ ఇప్పించి పంపిస్తా అంటున్నా అరే బాయ్ నీకు ఇప్పుడే కళ్ళు అడిగితే నేను రిజిల్ ఇచ్చిన నువ్వు మళ్ళీ కళ్ళు ఏమంటే నీకు ఏం చెప్పలేనా నా వెయ్యలేనా నేను ఏమనుకోక అది మన జాయింట్ కాదు అది మన జాయింట్ కాదు బాయ్ నీకు బర్ఫోర్ ఇచ్చినా అన్నా నేను బర్ఫోర్ అలా నీకు 6 జాయింట్లు కాకపోతే మన్నోరా కన్నా నీకు అది నేను బయటకి అయితే నేను అది నేను పైసలే గోల్ చేసుకొని రైట్ అయిపోతా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మా సైడ్ క్యాండిడేట్ ఈ అన్న రాకేష్ బాయ్ వచ్చిండు ఎందుకు గలీజ్ చేయాలి ఇవన్నీ అన్నవి ఉన్నాడు మనం కూడా తిప్పి చేసేసి అని స్ట్రేంజ్ చూశారు కదా ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ ధూల్పేట ఏ మేరకు సక్సెస్ అయిందనేది TV9 చేపట్టిన ఈ స్టింగ్ ఆపరేషన్ ధూల్పేటలో మనకి తెలుస్తోంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రంజిత్ ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రంజిత్, మన స్టింగ్ ఆపరేషన్లో ఇంకా ఎలాంటి విషయాలు వెలుగు చూసాయి, ఏం చెప్తున్నాడో చూసాం. 2 దమ్ములు కొడితే నన్ను యాద్ చేసుకోవాలని ఒక మైనర్ పిల్లాడు చెప్తున్నాడు. ఆబ్కారీ శాఖ దృష్టికి వెళ్ళిందా? సో వాళ్ళ రెస్పాన్స్ ఏంటి? ఇంకా ఆపరేషన్ ధూల్పేటలో ఎలాంటి విషయాలు వెలుగు చూసాయి? అంటే TV9 చేపట్టిన ఈ నిఘా ఆపరేషన్లో బయటపడినటువంటి విషయాలన్నీ కూడా ఎక్సైజ్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఎందుకంటే రూటు మార్చి ఏ రకంగా గంజాయి విక్రయాలు జరుపుతున్నారన్నటువంటి విషయాలు కూడా ఇప్పుడు ఎక్సైజ్ అధికారుల దృష్టికి మనం తీసుకెళ్లాం. ఎందుకంటే ఇప్పుడు రిపీటెడ్ అఫెండర్స్గా ఉన్నటువంటి వ్యక్తులే ధూల్పేటలో ఉన్నటువంటి సాయినగర్లో గాంజాయి విక్రయించినటువంటి వ్యక్తులు, కానీ అదే ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తులు అక్కడే ఉంటున్నారు, అక్కడే గాంజాయి తెచ్చుకొని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే గాంజాయి విక్రయాలు జరుపుతున్నారు. సో ఆ వ్యక్తులు అక్కడి నుండి కొంత దూరంలో ఉన్నటువంటి ప్రాంతాలు గోడెకే కబర్ కావచ్చు, ఆ తర్వాత ఇతర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ గాంజాయి విక్రయాలు జరుపుతున్నారు. సో స్థానికంగా ఉండేటువంటి యువతులు మాత్రమే వీళ్ళు నమ్ముతున్నారు. ఎందుకంటే బయట వ్యక్తులు వస్తే కనుక ఖచ్చితంగా ఎక్సైజ్ అధికారుల దృష్టిలో వెళ్తుంది కాబట్టి బయటి ప్రాంతాల వ్యక్తులు కాకుండా స్థానికంగా మైనర్లను ఏజెంట్గా పెట్టుకొని గాంజాయి విక్రయాలు జరుపుతున్నారు. TV9 చేపట్టినటువంటి నిఘా ఆపరేషన్లు కూడా మైనర్లు ఏ రకంగా అక్కడ గాంజాయి కొనుగోలు చేసి స్థానికంగా అక్కడికి వస్తున్నటువంటి వ్యక్తులకు ఏ రకంగా అమ్ముతున్నారన్నటువంటి విషయాలు కూడా బయటపడింది. పొడి కావచ్చు, ఆ తర్వాత దోష మాల్ అన్నటువంటి ఒక కోడ్ లాంగ్వేజ్తో ఈ గాంజాయిలు విక్రయాలు జరుపుతున్నారు. సో అక్కడ మనం ఏదైతే నిఘాలో చేపట్టేటువంటి క్రమంలో ఆ మైనర్తో సంభాషించేటువంటి క్రమంలో కూడా చాలా ధీమాగా ఉన్నాడు. అతను రోజు ఏ రకంగా గాంజాయికి సంబంధించిన విక్రయాలు జరుపుతున్నారన్నటువంటి విషయాలు కూడా బయట చెప్పాడు. ఆయన ఎక్సైజ్ అధికారుల నిఘా పెరగడంతో కొత్త పద్ధతుల్లో విక్రయిస్తున్నారన్నటువంటి విషయాలు చెప్పాడు. మనం ఆ మైనర్ ద్వారా ఎక్కడైతే గాంజాయి డెన్లు ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేశాం, కానీ అదే మైనర్గా ఉన్నటువంటి వ్యక్తి అక్కడ ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే ఇస్తారు, బయటి వ్యక్తులను ఎందుకంటే అధికారుల నిఘా పెరిగింది కాబట్టి బయటి వ్యక్తులను ఎవరిని కూడా నమ్మడం లేదు. ఇక్కడ 3 ప్రాంతాలను ఎంచుకున్నారు. ఆ 3 ప్రాంతాల్లో వచ్చేటువంటి వ్యక్తులు ఎవరైతే అక్కడ తచ్చాడుతుంటారో వారి దగ్గరికి ఇదే మైనర్లు వెళ్ళి అక్కడ కోడ్ లాంగ్వేజెస్తో సంభాషిస్తారు. ప్రస్తుతం మనం ఏదైతే ఈ తీసుకున్నటువంటి గాంజా ఏదైతే ఉందో ఇది ఎక్సైజ్ అధికారులకు ఇస్తున్నాం మనం. ఆల్రైట్ రంజిత్, నా పాయింట్ ఏంటంటే ఈ మైనర్లకు ఎలా వస్తున్నాయి? మైనర్లకు అంత నెట్వర్క్ ఎక్కడది? వీళ్ళ వెనకాల డెఫినెట్గా ఎవరో పెద్ద వ్యక్తులు ఉండాలి, వాళ్ళు వీళ్ళ ద్వారా అమ్మకాలు చేపడుతూ ఉండాలి. ఆ పెద్ద తలకాయలు ఎవరు? దాని గురించి ఆ మైనర్లు ఏమైనా చెప్పారా? వాళ్ళ మీద ఇప్పుడు దృష్టి పెట్టాలి కదా. ఖచ్చితంగా ఇప్పుడు ఎక్సైజ్ అధికారుల దృష్టికి కూడా TV9 ఇదే విషయాన్ని తీసుకెళ్ళింది. ఎందుకంటే మైనర్లను అడ్డుగా పెట్టుకొని ఇప్పుడు కొత్త తరహా దందాకు గంజాయి మాఫియా తెరలేపింది. గతంలో ఏదైతే రిపీటెడ్ అఫెండర్గా ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే తమకు తెలిసినటువంటి వ్యక్తులకు గాంజాయి విక్రయాలు జరిపారు, కానీ స్థానికంగా ఉన్నటువంటి మైనర్లను ఉపయోగించుకున్నారు. వారిని కూడా గాంజాయికి బానిసలుగా చేసి తమ వ్యాపారానికి ఉపయోగించుకుంటున్న వైనాన్ని కూడా TV9 నిఘా ద్వారా బయటపెట్టింది. సో ఇదే విషయాన్ని మనం అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం. ఖచ్చితంగా ఈ మైనర్ల వెనకాల ఒక పకడ్బందీ ఒక వ్యవస్థ నడుస్తుంది. ఎందుకంటే మనం ఒక 4 వ్యక్తులను మనం కలిసాం. ఆ 4 వ్యక్తులు కూడా అక్కడ వారంతా కూడా ఒక సిండికేట్గా ఉన్నారు. సో ఈ సిండికేట్కి ఉన్నటువంటి వ్యక్తులు ఎందుకంటే ధూల్పేటలో అంగూరిబాయ్ కావచ్చు, ఆ తర్వాత రాజేష్ సింగ్ లాంటి కరుడు కట్టిన గాంజాయి పెడ్లర్లను అదుపులోకి తీసుకున్న తర్వాత ఈ మొత్తం ఎవరైతే ఆర్గనైజ్డ్గా ఈ మొత్తం వ్యవహారాన్ని నడుపుతున్నారో సో అటువంటి వ్యక్తులే ఇప్పుడు కూడా ఇలాంటి మైనర్లను ఉపయోగించుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. కానీ అధికారులు దానిపైన దర్యాప్తు చేపట్టాలి. ఒక 4 వ్యక్తులు కలిసి ఒకే ప్రాంతాన్ని ఎంచుకొని అక్కడ గంజాయి విక్రయాలు జరుపుతున్నారు. గాంజాయి కోసం వచ్చేటువంటి వ్యక్తుల్ని గుర్తించి వారి వద్దకు వెళ్ళి వారితో కోడ్ లాంగ్వేజ్లో మాట్లాడి వారికి గంజాయి అందిస్తున్నారంటే ఖచ్చితంగా వారిని ట్రైనప్ చేసి ఉండాలి. ఆ తర్వాత వారి వెనుక ఖచ్చితంగా ఇటువంటి కరుడు కట్టిన పెడ్లర్లకు సంబంధించిన పాత్ర ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. సో అటువంటి వారిపైన ఎందుకంటే TV9 నిఘా ద్వారా వారికి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్లు మనం సేకరించాం. ఏ ప్రాంతాలను ఎంచుకొని వారు ఎక్కడైతే గంజాయి విక్రయాలు జరుపుతున్నారో ఆ వివరాలన్నీ కూడా ఎక్సైజ్ అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం. కాబట్టి మరి ఎక్సైజ్ అధికారులు మైనర్ల వెనకాల ఉన్నటువంటి వ్యక్తుల పాత్ర పైన దర్యాప్తు చేసి ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది కూడా చూడాల్సింది. రైట్ రంజిత్, సో ఇలాంటి పిల్లల ముఠాలు ఇంకెన్ని ఉన్నాయి? వీళ్ళ వెనకాల ఉన్న పెద్ద తలకాయలు ఎవరు? బయటికి రావాల్సిన అవసరం కనిపిస్తోంది.